పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సభ దగ్గర దగ్గర 25-30 లక్షల మంది జనం. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం వెయిటింగ్. ఎలా ఉంది ఊపు? ఊపు మామూలుగా లేదు. మొత్తం ఉత్తరాంధ్రాన్ని దున్నేసినట్టుంది. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో సరైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు, అందరికీ మంచి చేస్తున్నాడు. ఆ మంచి గురించి ఇంకా పిఠాపురంలో ఆ సభ పెట్టి ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అలాగా అక్కడ అంత భారీ ఫెస్టివల్ చేయడం, నువ్వు డిసైడ్ చేయగా మంచిలో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంటే పవన్ కళ్యాణ్ అంటేనే పెద్ద ఇన్స్పిరేషన్. ఒక యూత్ ఐకాన్ లాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అందరికి కూడా ఒక డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏకైక పొలిటికల్ లీడర్ నెంబర్ 1 ఎవరు లీడర్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుంది. మరొక పక్క సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పోస్టులు పెడుతున్నారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో. పవన్ కళ్యాణ్ జలసాగా తిరుగుతున్నాడు, ఇక్కడ ఆడోళ్ళ మీద మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, సత్రాలు కూలి చేస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు, నిద్రపోతున్న వాళ్ళని లేపగలం కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేమో అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, కనీసం ఇప్పుడు వాళ్ళ మంట ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని కొంచెం కుళ్ళి ఆ మంట ఉంటుంది ఆటోమేటిక్గా. ఏం లేదు, ఇప్పుడు బాగా చేసే వాళ్ళ మీద బురద చల్లడం ప్రతిపక్షానికి అలవాటైన పని. ఇప్పుడు ఏ తప్పు దొరకట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాడు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి నడుచుకుంటూ పోతున్నాడు, వానలో తడుచుకుంటూ పోతున్నాడు అని కుళ్ళి. దాన్ని ఏమంటారంటే స్వార్థం. ఇక మన ప్రభుత్వం పుంజుకోదేమో, మన ప్రభుత్వం రానివ్వరేమో, మనం ఇంకా ఇక్కడే భూస్థాపితం అయిపోద్దేమో మన పార్టీ అని కంగారు మాట. ఆ కంగారు వల్ల ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నప్పుడు మీకెందుకు అంత జలస్? ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అని అందరికీ తెలుసు. అందరూ ఊరికినే సరదాగా పెట్టలేదు కదా. అక్కడ ఫెస్టివల్ అనేది ఒక మీటింగ్ అనేది ఎందుకు పెట్టాడు? ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి, మన పార్టీలో వచ్చిన అవమానాలు ఎలా జరిగినాయి మనకు ఫస్ట్ రాగానే, తర్వాత ఇలా పుంజుకున్నాం, ఒకటై వచ్చాము, అందరికీ సేవ చేయడానికే ఈ ఆంధ్రప్రదేశ్కి నేను ఎంచుకోబడ్డాను, మీ అందరికీ నేను అండగా ఉన్నాను అని ఆయన ఒక సభాముఖంగా చెప్పడానికే ఈ సభ పెట్టాడు తప్పితే అక్కడ రేపులు జరిగిపోయింది. మరి వీళ్ళ ప్రభుత్వాల్లో చాలా మర్డర్లు జరిగిపోయినాయి, అప్పుడు ఎవడో పట్టించుకోలేదా? అవి ఎవడో అడగలేదా? మరి ఎన్నో చూసాం కదా. ఏదో పాపం మా శానిటైజర్ మాస్క్ గురించి అడిగినోడికే లైఫ్ లేకుండా చేశారు కదా మీరు. గుండు కొట్టించి అని పిచ్చోని చేశారు కదా. పిచ్చోడని ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. మీరు చేసింది కరెక్టే. ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే మటుకు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇక నింద మోసేస్తూ ఉంటారన్నమాట. ఏ ప్రతిపక్షమైనా చేసే పనే, కానీ అంటే అంతకు మించి చేయకూడదు. అంటే ఎలా అంటే ఒక విషయం చెప్తాను భయ్యా, మన స్థాయిని తగ్గించుకునే మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి సమస్యల పట్ల నువ్వు ప్రశ్నించాలి. అంతేగాని మాట్లాడితే అమ్మాయిలు తీసుకొస్తున్నారు మధ్యలో. అమ్మాయిల టాపిక్ అనేది చాలా సెన్సిటివ్. వాళ్ళని బహిర్గతం చేస్తున్నారు మీరు. అంటే సమాజంలో వాళ్ళకి వాల్యూ లేకుండా చేస్తున్నారు. మనం ఉమెన్ పవర్ కంట్రీ అవ్వాలని మన వాళ్ళందరూ పాటుపడుతున్నారు. అక్కడ వీళ్ళ మట్టికి ఉమెన్స్ని తొక్కేయాలని చూస్తున్నారు. వాళ్ళని నానా మాట్లాడటం, దారుణంగా మాట్లాడటం అవన్నీ కూడా సబబు కాదు. ఎందుకంటే అలా మాట్లాడడం వల్ల స్త్రీ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది, మగోడికి ఆధిపత్యం పెరిగిపోతూ ఉంటుంది. మగోడికి ఆధిపత్యం లేదని నేను అనట్లా, స్త్రీకి కూడా సమాన ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళని సమానంగా గౌరవించే మన సంస్కృతిలో ఉంది. దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. థ్యాంక్ యూ.